ఈ 12 మాసాలలో ఇంతవరకు వారు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు కానీ అనేది కూడా అమలుపరచని పాపాన్ని కూడా పోలేదు. కానీ ఈరోజు ఒక డైవర్షన్ రాజకీయాలకు ఈ రాష్ట్రంలో కాదు ఏ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అనేది కూడా ప్రవేశపెట్టింది కూడా ఈరోజు కూడా ఒక కక్షపూరితమైన రాజకీయాలకు తెరలేపింది కూడా. కేవలం వారు ఏమీ చేయలేక ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు ఒక తప్పుడు సాక్ష్యాలను కూడా పుట్టించి ఒక కక్ష సాధింపుతో తప్పుడు కేసులు అనేది కూడా పెట్టి ఈరోజు అరెస్టులు అనేది కూడా అన్యాయంగా అక్రమంగా కూడా ఈరోజు అరెస్టులన్నీ కూడా ఈరోజు కూడా చేస్తున్నారు. రాజకీయ నాయకులనే కాదు, కడకు ఐఏఎస్ ఐపీఎస్ ఇతర పెద్ద అధికారులకు మాత్రం కూడా ఈ రాష్ట్రంలో అనేది కూడా విడిచిపెట్టుకోకుండా వారిపైన కూడా తప్పుడు కేసులు పెట్టి లేకపోతే వాళ్ళకి పోస్టింగులు కూడా ఇవ్వకోకుండా ఈ సంవత్సర కాలం నుంచి అంటే దాదాపుగా 11 నెలల నుంచి కూడా ఈరోజు కూడా మనం ఇంత కూడా చూస్తూనే ఉన్నాం. ఈ రాష్ట్రంలో కూడా ఇక్కడే కాదు, ఈ రాష్ట్రంలోనే కాదు, పక్క రాష్ట్రాల వరకు చూసి అందరూ కూడా విస్తుపోయేటట్టు కూడా ఈరోజు కూడా చేస్తున్నారు ఈ కక్షపూరితం. ఈరోజు మరొకటి కూడా, ఆ రోజు తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పులకు స్కిల్ స్కామ్ ఇవన్నీ కూడా చేసిన తప్పులకు సాక్ష్యాధారాలతో అన్నీ కూడా ఆ రోజు కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేస్తే వారిని లేకోకుండా ఒక కక్ష సాధింపుతో ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని పైన తప్పుడు కేసులు పెట్టి ఈరోజు చేయాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఈ కుట్ర రాజకీయాలను చేస్తూ ఎప్పుడూ లేని విధంగా ఈరోజు సర్వీస్లో ఉండే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులనే కాదు, రిటైర్డ్ అయిన ఐఏఎస్ అధికారులు జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పేసీలో ఉండే సెక్రటరీగా ఉండే ధనంజయ రెడ్డి గారు కావచ్చు, ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి గారిని కూడా విడిచిపెట్టుకోకుండా అరెస్టు చేయడం, తర్వాత ఎక్కడో వారికి ఏదో డైరెక్టర్గా ఉండే ఒక ప్రైవేట్ అతన్ని కూడా గోవిందప్ప బాలాజీ వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా కేవలం కక్షపూరితమైన తప్ప మరొకటి కాదు. ఈరోజు జగన్మోహన్ గారి పైన కేసులు పెట్టి ఏదో చేయాలని చెప్పేసి ముందుకు పోతా ఉంది తప్ప మరొకటి కాదని నేను చెప్పి అడుగుతున్నాను. ఎలా ఇట్లుంటే భవిష్యత్తులో ఎలా పరిపాలిస్తారు మీరు అని చెప్పి అడుగుతున్నాను. భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఇప్పటికే ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు కూడా మేము సరి ఈ రాష్ట్రంలో పనిచేయలేము, వారు ఈరోజు ముఖ్యమంత్రి కానీ ఈ ప్రభుత్వం ఏమి చెప్తే అది చేయడము, ఇతరులపైన కక్ష సాధింపుతో తప్పుడు కేసులు పెట్టడం ఇవన్నీ చేయలేము, మాకు మళ్ళీ కూడా మేము సెంట్రల్ సర్వీసెస్లోకే మేము ఎలా వస్తామని చెప్పి చాలామంది కూడా అప్లికేషన్లు కూడా పెట్టుకొని ఉదంతాలు కూడా ఈ రాష్ట్రంలో చాలా కూడా ఉన్న విషయాలు కూడా మీ అందరికీ కూడా తెలుసు. కానీ ఈరోజు ఇవన్నీ లేకోకుండా వీళ్ళని అరెస్ట్ చేసి తప్పుడు కేసులు ఇవన్నీ కూడా పెడుతున్నారు. దీన్ని పూర్తిగా నిస్తాం. తప్పకుండా కూడా భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు ఈ ధనంజయ రెడ్డి గారిని కానీ కృష్ణమోహన్ రెడ్డి గారిని కానీ వీళ్ళందరినీ మీరు అరెస్ట్ చేస్తున్నారే, ఏదో డిస్టిలరీలో నుంచి కూడా డబ్బులు సేకరించినారని చెప్పేసి ఏమని చెప్పి తప్పుడు కేసులు పెడుతున్నారే. ఈరోజు ఈ స్కామ్ అనేది ఏదైతే మీరు చెప్పారో ఈ స్కామ్లో అరెస్ట్ చేసిన వారందరితో కూడా స్టేట్మెంట్ అనేది తీసుకొని ఈరోజు మీరు కోర్టులో పెడుతుంటే మీ వారు సంతకాలు చేయడానికి వారే చెప్పినారని మీరు చెప్తా ఉన్నా, సంతకాలు చేయడానికి ఎవ్వరు కానీ ముందుకు రాలేదు, మేము ఇవన్నీ చెప్పలేదు, వారే స్టేట్మెంట్ రాసి మమ్మల్ని సంతకాలు పెట్టమని బలవంతం చేసినారని చెప్పేసి ఓపెన్గా మేజిస్ట్రేట్ ముందరే చెప్పిన విషయాలు కూడా చేస్తున్నాం. ఈరోజు హైకోర్టు యొక్క హైకోర్టు జడ్జెస్ కూడా అచ్చింతలేసిన అసలు మీకు చట్టం పరిధిలే తెలీదు, ఏమీ సాక్ష్యాలు లేనట్టు కూడా అరెస్ట్ చేస్తున్నారని చెప్పి అచ్చింతలేసినా కూడా ఏమాత్రం సిగ్గు ఎగ్గు అనేది కూడా లేకుండా ఈ ప్రభుత్వం తప్పుడు కేసులు పెడతా పోతూనే ఉంది. నేను ఒకటే అడుగుతున్నాను, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం చేసింది ఏమి? ఈ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు కూడా తగ్గించాలని చెప్పేసి, ఈ రాష్ట్రంలో నిజంగా కూడా దానికి మద్యానికి బానిసలు కాకుండా చేయాలని చెప్పేసి అనేకమైన కఠినమైన చర్యలు తీసుకునేది వాస్తవమా కాదా అవుతుంది ఆలోచన చేయమని చెప్పి నేను అడుగుతాను. అంతేకాదు ఈరోజు కూడా ఆ రోజు ప్రభుత్వం తరపునే ఒక ప్రైవేట్ మాఫియాకి కానీ ప్రైవేట్ వాళ్ళకి లేకోకుండా ప్రభుత్వం నుంచి వాళ్ళే ఈ మద్యం వ్యాపారం కూడా ఇవన్నీ చేసి ఇక్కడో చోట ఇవన్నీ చేయాలని చెప్పేసి బెల్ట్ షాపులు ఇవన్నీ కూడా లేకుండా చేసి
ప్రయత్నం చేసింది తప్ప అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇవన్నీ ప్రజల కోసమే చేసింది. కానీ ఈరోజు జరుగుతున్నది ఏముంది? ఈరోజు ఆ రోజు కాదు మద్యం స్కామ్ అనేది కూడా ఉన్నది. ఈరోజు జరుగుతున్నది ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారు. బెల్ట్ షాపులు ఎక్కడ చూసినా కూడా అసలు మీరు రిజిస్టర్డ్ షాపుల కంటే కూడా పర్మిట్ షాపుల కంటే కూడా మూడింతలు షాపులు ఈరోజు బెల్ట్ షాపులు కూడా ఉన్నాయి. జిల్లా కేంద్రాల్లో కూడా ఎక్కడూ లేని ఇంత కూడా ఈరోజు బెల్ట్ షాపులు కూడా ఇక్కడే అనంతపురం జిల్లా కేంద్రం మీద ఇక్కడే చూస్తున్నాము. ఈరోజు నేను చెప్పడం కాదు, ఈరోజు మీకు ఏదైతే పత్రికలు అని చెప్పేసి ఈనాడు కావచ్చు, జ్యోతి కావచ్చు, అటువంటి పత్రికలకు కూడా ఈ లిక్కర్ షాపుల్లో ఎలా బెల్ట్ షాపులు ఓపెన్ చేసి ఎలా అమ్ముతా ఉన్నారు, రేట్లు అనేది కూడా ఒక్కొక్క బాటిల్ పైన 10 నుంచి 30, 40 రూపాయల వరకు కూడా ఎక్కువ అమ్ముకుంటున్నారు. ఇది స్కామ్, నిజమైన స్కామ్. మేము ఇప్పుడు రండి, ఇప్పుడు ఈ బుద్ధకాలను నేను చూపిస్తాను. అనంతపురంలోనే ఎక్కడికి ఏ షాప్ దగ్గర పైన ప్రతి బాటిల్ పైన కూడా ఈరోజు ప్రైవేట్గా ప్రభుత్వం నిర్ణయించిన ధర ఒకటైతే 10 రూపాయల నుంచి 20, 30 రూపాయల వరకు కూడా ఎక్కువ అమ్ముతా. అంటే ఈ స్కాములు చేస్తే దీన్ని అరకట్టలేక ఇష్టానుసారంగా బెల్ట్ షాపులు పెట్టుకొని పర్మిట్ రూములు కూడా అన్నీ కూడా పక్కన పెట్టుకొని విచ్చలవిడిగా కూడా తాగేటట్లు చేసేసి తాగుబోతులు తయారు చేసిన ఈ ప్రభుత్వమా దీని గురించి మాట్లాడేది? గత ప్రభుత్వాన్ని గురించి ఎందుకు మాట్లాడేది? ఆ రోజు అతను చేసిన పాపమా అది? ఆ ప్రభుత్వం చేసిన పాపమా? బెల్ట్ షాపులు తగ్గించడం కానీ మద్యం వ్యాపారం తగ్గించి అందరిని కూడా మంచి మార్గంలో నడిపించాలని చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయం చెప్తే తీసుకుపోయేది ఒక తప్పుగా భావించేటట్టు చేసి ప్రజల్లో కూడా రెచ్చగొట్టి ఈరోజు చేస్తున్నది ఏమని చెప్పినారు. ఇసుక విచ్చలవిడిగా అమ్ముతున్నారు. మద్యమే కాదు, ఇసుక కావచ్చు, మట్టి కావచ్చు, కంకర కావచ్చు, విచ్చలవిడిగా ఇసుక ఫ్రీ అంటారు. ఎక్కడ ఫ్రీ? వారే రాస్తున్నారు. అన్ని పత్రికల్లోనే వస్తుంది అసలు, అన్ని పత్రికలు. అయినా కూడా ప్రభుత్వానికి సిగ్గు ఎగ్గు లేదు. కేవలం వారు ఇచ్చిన హామీలు అమలుపరచలేక అవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి, ప్రజలను చేయడానికి ఏదో రకంగా కక్ష సాధించి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా కేసుల్లో, తప్పుడు కేసుల్లో ఇరికిస్తేనే భవిష్యత్తులో వారి పార్టీకో అలాంటి వారి పార్టీలకు కూడా భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ప్రజలపైన నమ్మకం లేదు, ప్రజాస్వామ్యంపైన నమ్మకం లేదు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓటేరని చెప్పి వాళ్ళు ఎప్పుడో నిర్ధారణకు వచ్చారు. ఈరోజు కూటమిలో ఉండే పార్టీలు అన్నీ కూడా 3 పార్టీలు కూడా, భారతీయ జనతా పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు కూడా భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఎవరు కానీ ఈ చంద్రబాబుల నాయకత్వానికి కానీ ఎవరు కానీ ఓటేరని చెప్పేసి ఒక నిర్ధారణకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మళ్ళీ కూడా వచ్చే ఎన్నికల్లో కన్నా అది పార్టీలు పడితే తప్పకుండా కూడా ఆ పార్టీ రాదని చెప్పేసి ఈరోజు ఏదో రకంగా ఈ పార్టీని లేకుండా చేయాలని చెప్పి చేస్తున్నారు. నేను హెచ్చరిస్తున్నాను, ప్రజాస్వామ్యంలో మీ ఎటువంటి వాళ్ళు ఎవరు కానీ ఇటువంటి చేయలేరు. పెద్ద పెద్ద రాజులే కలిసిపోయారు అంతకని. కానీ మీ అంత లేదు. తప్పకుండా కూడా ప్రజలే మీకు గుణపాఠం కూడా చెప్తారని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను. ఇప్పటికైనా కానీ ఈ కక్ష రాజకీయాలకు వెంటనే కూడా స్వస్తి చెప్పి మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా ఇచ్చి ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన చేయండి అని చెప్పేసి మేము ఇస్తున్నాం. లేకుంటే భవిష్యత్తులో మీ పార్టీ కూడా, మీ అన్ని పార్టీలు కూడా పుట్టగతులు లేకోకుండా ఈ ప్రజలే కూడా చేస్తారని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నాం. ఏదేమైనా కానీ ఈరోజు మీరు ఎన్ని కేసులు, దొంగ కేసులు పెట్టినా, తప్పుడు కేసులు పెట్టినా, ఎంతమందిని అరెస్ట్ చేసినా, కార్యకర్తల నుంచి మా నాయకుడు, పెద్ద నాయకుల వరకు ఎవరిని అరెస్ట్ చేసినా కూడా రాజకీయ పార్టీగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ఇంకా కూడా ఉద్యమించి ఇంకా ఎత్తు దాంట్లో తీసుకొని కూడా ముందు తీసుకొని పోతాం. కానీ ఎక్కడ కానీ మీ అటువంటి అదిరింపులకు కానీ బెదిరింపులకు కానీ బెదిరేది లేదు అని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని, ఈ కూటమి యొక్క పార్టీలను కూడా హెచ్చరిస్తున్నాం. నుంచి 19 వరకు ఏ డిస్టిలరీలో అయితే ఈ మద్యం అనేది కూడా తయారు చేసి అమ్మారు, ప్రజలకు అమ్మారు, 19 నుంచి 24 వరకు కూడా అదే డిస్టిలరీలోనే మళ్ళీ కూడా మద్యం తయారు చేసింది. వారే ఓనర్లు, ఆ డిస్టిలరీలో ఎక్కువ ఓనర్లు వారే తయారు చేసినట్టువే. తర్వాత ఈరోజు కూడా ప్రభుత్వం వచ్చి ఈ 11 నెలలైనా కూడా అదే డిస్టిలరీ నుంచే ఈరోజు మద్యాన్ని కూడా తీసుకొని కూడా సరఫరా చేస్తున్నారు. మనం కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన కాలంలోనే
స్కామ్, మద్యం స్కామ్ అనేది కూడా ఎట్లా జరుగుతుంది, వారే డిస్టిలరీస్ అవే డిస్టిలరీస్ సప్లై చేసినట్టు కూడా ఇవన్నీ కూడా బయటికి తీసుకొని రావాల్సిన అవసరం కూడా ఈరోజు కూడా ఉందని చెప్పేసి